అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే బుడంకాయ పప్పు చేస్తున్నా. గ్యాస్ వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మూత తీద్దాము. పప్పు అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయింది ఒక 3 విజిల్లకు. ఇప్పుడు నేను కొంచెం వట్టిపప్పు అయితే తీస్తున్నాను. మా అబ్బాయి అయితే బుడంకాయ పప్పు తినడు. వాడి కోసం ఎప్పుడు టమాటా పప్పు, బుడంకాయ పప్పు అలాంటివి తిండు. వాడి కోసం వట్టిపప్పు తీస్తున్నా. ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న బుడంకాయ ముక్కలు వేసుకుందాము. ఇలా ఒక 5 పచ్చిమిర్చి వేసిన. ఓకేనా? కొద్దిగా పులుపు కోసము కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నా అండి. ఎందుకంటే ఇవి నాటు బుడంకాయలు అయితే కావు, ఇవి తోటలలో పెంచిన బుడంకాయలు. ఇంతకుముందు అయితే అవి నాటు బుడంకాయలు ఉంటుండే. మా చిన్నతనంలో మొక్కజొన్న తోటల్లో మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అట్లా ఎక్కడ ఉన్నాయండి, అవి కూడా పెంచుతున్నారు. అందుకని అంత పులుపు అయితే ఉండవు. దానికోసమే కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నా. అట్నే కొంచెం 1 స్పూను సాల్ట్, చిన్న గ్లాసు వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. నాకైతే ఆ కారం సరిపోద్దండి. 5 పచ్చిమిర్చి కారం అయితే సరిపోద్ది. ఇప్పుడు మూత అయితే పెట్టుకొని ఒక 2 విజిల్లు రానిద్దాము. ఒక 2 విజిల్లు రానిచ్చాక తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఇది టమాటా చట్నీ చేద్దాం అనుకుంటున్నా. అందుకనే ఈ కుక్కర్ని అయితే పక్క స్టవ్ మీదకి మార్చుకుంటున్నాండి. ఈ లోపల నేను కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలు, 1/2 కేజీ. ఇప్పుడు టమాటా రేటు కూడా అంతే ఉంది కానీ ఏం తినేటట్టుంది. కేజీ 80 రూపాయలంట. 80 అయినా తప్పదు, 100 అయినా తప్పదండి. కాకపోతే టమాటా లేని కూర అయితే ఉండదు. ఒక టమాటాకి 2 పచ్చిమిర్చి చొప్పున అయితే వేస్తుందండి. కారం కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ తక్కువ అయితే కాదు. అట్లనే చిన్న చింతపండు కొద్దిగా పులుపు కోసము. పులుపు తినలేని వాళ్ళు చింతపండు ఏం అవసరం లేదు, అట్లా కూడా బాగుంటుంది టేస్ట్. తర్వాత 1 పావు ఆయిల్ సరిపోద్దండి. ఆయిల్ కొన్ని ధనియాలు అయితే వేస్తున్నా, టేస్ట్ బాగుంటుంది ధనియాలతోనే. కొద్దిగా జీలకర్ర. ఇవన్నీ మంచిగా మగ్గేంత వరకు సిమ్లో పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు ఎల్లిపాయలు చేస్తున్నా. అన్నీ ఒకేసారి చేస్తున్నా అండి, విడివిడిగా ఎంచట్లేదు. నాకు ఇట్లనే చాలా ఇష్టం అండి. ఇట్లా ఉడికినవి టమాటాలో ఉడికిన పచ్చిమిర్చి చాలా టేస్ట్ ఉంటుంది, పుల్ల పువ్వు అది. చక్కగా మగ్గిపోతున్నాయి. కొద్దిగా ఇంకొంచెం మగ్గాలండి. టమాటా మొత్తం దగ్గరకు కావాలి. అది కొంచెం మగ్గేందుకైతే మనం టమాటా తొందరగా ఉడకటానికైతే కొంచెం సాల్ట్ చల్లుకుందాము. అయితే ఇప్పుడు టమాటా గుజ్జుగా మంచిగా ఉడికిపోతుంది. చూసిందా, ఉప్పు వేయటం వల్ల టమాటా ఎలా గుజ్జుగా ఉడికిపోయిందో. ఇది పచ్చిమిర్చి కూడా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఇప్పుడు దింపి పక్కన పెట్టుకొని ఇందాక పప్పు పక్క స్టవ్ మీద మార్చుకున్నాం కదా, దాన్ని అయితే పోపు పెట్టుకుందాము. గిన్నె వేడయ్యేంతవరకు కుక్కర్ మూత తీసి పెడతా. ఈలోపు ఆయిల్ అయితే వేస్తున్నా. 2 పావులు జీలకర్ర, ఆవాలు, అట్లనే ఎండుమిర్చి, ఎల్లిపాయలు. కరివేపాకు రెబ్బలు. కరివేపాకు ఇలా మంచిగా వేయగాలండి. కరివేపాకుతో మంచి స్మెల్ అయితే వస్తుంది. కరివేపాకు తినడం వల్ల కూడా కంటికి చాలా మేలు చేస్తుంది. అట్లనే జుట్టు కూడా, హెయిర్ మంచి గ్రోత్ అవుతుంది. కరివేపాకు చాలా మంచిదండి. ఇప్పుడు మనం పప్పు అయితే తాలింపు పెట్టుకుందాము. పప్పు అయితే ఒక ఉడుకు రానిద్దాము. పప్పు మంచిగా ఉడుకు రానిస్తే అండి మనము 2 రోజులున్నా ఏం కాదు, పప్పు స్మెల్ అయితే రాదు. వెంటనే ఇలా తాలింపు పెట్టి దించేసి అంటే కొద్దిగా స్మెల్ వస్తుంది. ఏదో చక్కగా చూసారు ఎంత బాగుందో బుడంకాయ పప్పు అయితే.
కమ్మటి వాసన వస్తుంది, అన్నీ సరిపోయినాయండి పర్ఫెక్ట్గా. ఇట్లే అండి, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు నాకు. మీ అందరి సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా అయితే వచ్చాను. అట్లనే మీరందరూ నా వీడియోస్ చూసి ఇంకా సపోర్ట్ చేయాలండి. చేస్తే నాకు వాచ్ అవర్స్ పెరుగుతుంది. కానీ మీ అందరికైతే థ్యాంక్స్ మరోసారి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పప్పు అయితే ఉడికిపోయింది. ఇదైతే ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం దించి. ఈరోజు వంట అయితే పూర్తయిందండి. అట్లనే మంచి నోటికి పుల్లగా రుచిగా ఉండే టమాటా పచ్చడి అయితే చేసాండి. నోరు బాగాలేనప్పుడు ఇలాంటి పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.